ఏపీలో అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై ఓ ప్రకటన చేశారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. విశాఖపట్నంలో పర్యటించిన ఆయన కొద్దిగా ఆలస్యమైన స్కీమ్ని అమల్లోకి తీసుకువస్తామన్నారు. విశాఖపట్నం నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం స్కీమ్ ప్రారంభిస్తామన్నారు. ఈ స్కీమ్ అమలు విధి విధానాలపై తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం చేస్తామన్నారు మంత్రి మండిపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్ పేరుతో అమల్లో ఉంది. ఆధార్ కార్డు ప్రామాణికంగా ఈ స్కీమ్ను 2 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. తెలంగాణలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆధార్ కార్డు ఉంటే రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందులో భాగంగా మహిళలకు 0 టికెట్ జారీ చేస్తారు. తెలంగాణలో డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. అయితే తెలంగాణ, కర్ణాటకలోనూ ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి. సరిపడ బస్సులు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ఎలాంటి నిబంధనలు పెడతారనేది ఆసక్తిగా మారింది.